జయదేవ్ అయితే అరవింద్‌ని క్వెషన్ చేస్తాడండి ఇంకా. ఎందుకు నువ్వు మనీష్‌ని ఇంటి కోడలుగా ఒప్పుకున్నావని. ఇంకా అరవింద్ అయితే చెప్పడం స్టార్ట్ చేస్తనమాట. అరవింద కుంభమేళాకెళ్ళినప్పుడు అక్కడ ఒక నాగసాధువు దగ్గరైతే మిత్రజాతకం చూపిస్తే, ఆయనైతే అరవింద చేసిన తప్పునైతే క్లియర్‌గా చెప్తాడనమాట. అరవిందకి మిత్ర పుట్టాక సెకండ్ టైమ్ కూడా ప్రెగ్నెన్సీ వస్తదనమాట. అప్పుడైతే సెకండ్ టైమ్ గర్భం దాల్చినప్పుడైతే ఇంకా అరవింద స్వయంకృత అపరాధం వల్ల ఆ గర్భం అయితే లాస్ అవుతదనమాట. అది కూడా సెకండ్ టైమ్ అమ్మాయిని నువ్వు లాస్ అవుతావు అశుభ గడియల్లో. అశుభ గడియల్లో లాస్ అయినందువల్ల మీ కొడుకు మిత్రకైతే ఆ గండాలన్నీ చుట్టుముట్టాయి. ఇప్పుడైతే నీ కోడలైతే నీ కొడుకునైతే శాశ్వతంగా కాపాడలేదు గండాల నుంచి. మిత్రకి రక్తం పంచుకు పుట్టిన కూతురు యాగం చేయడం వల్ల మాత్రమే మిత్ర అయితే శాశ్వతంగా గండాల నుంచైతే గట్టెక్కుతాడనైతే చెప్తారనమాట. ఇంకా ఇంటికొచ్చి లక్ష్మినైతే అమ్మాయిని కనమని చెప్దామనుకుందనమాట. ఇంతలోపు మన లక్ష్మి అయితే గర్భసంచిని జానుకిచ్చేస్తది. అందుకని లక్ష్మినైతే చెడామడా తిడతదండి. ఇంకా ఎందుకు దానం చేశావు మా అందరికీ చెప్పకుండా అని. ఇంకా అదే టైంలో మనీషా ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి మిత్ర వలన ఇంకా మిత్రను కాపాడుకోవచ్చని మనీష్‌నైతే ఇంటి కోడలుగా ఒప్పుకుంటదనమాట. అసలు ఈ శాశ్వత పరిష్కారం మీద సీరియల్ స్టార్టింగ్‌లోనే చెప్పొచ్చు కదండీ. ఇంక ఇప్పుడైతే సీరియల్ ఎండ్ అయిపోతుంది కాబట్టి శాశ్వత పరిష్కారం అయితే చెప్తారనమాట. మరి ఏం జరుగుతుందో చూద్దాము. థ్యాంక్ యూ.